నా స్థితిని అనుభవిస్తున్నాను. నా స్థితిని చెప్పినట్టు ఉంటే మనసు చంచలంగా ఉన్న స్థితి. ఓ మనసా, నువ్వు మనసు చంచలం వద్దంటే అవుతుందా? బుద్ధి స్థితి నిశ్చయంగా ఉంటే బుద్ధి కూడా భ్రష్టత అవుతుంది. తప్పనినే అవుతుంది. అంటే నీ స్థితులు గతులు, అదే భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, అన్నీ నీ కంట్రోల్లో లేవు. నీ కంట్రోల్ లేని వాడు నువ్వు కంట్రోల్ చేయలేగా. అయితే నీ కంట్రోల్ లేని వస్తువుతో నీకు ఎలా అనుభవం ఏర్పడింది చెప్పలేదు. ఎందుకు? అనుభవం ఉన్నదాన్ని ఎలా ఏర్పడిందని చెప్పడానికి ఆన్సర్ లేదు. నేనున్నాను, నేను శబ్దానికి ఉన్నాననే భావానికి ఎప్పుడు లింక్ కుదిరింది? ఏ పదం వచ్చినా ఆ పదము, శబ్దము, ధ్వని, మూగ సంజ్ఞలతో కూడి భావం ఉంది. ఈ భావాన్ని శబ్దాన్ని వేరు చేయలేవు, ఒకటి చేయలేవు. అది న్యాచురల్గా ఉన్నది. అంటే సహజంగా ఉన్న స్థితి గతుమతులని సహజంగానే గుర్తించి గమనించే లక్ష్యంతోనే ఊరక ఉందంటే ఏంటి? అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? నువ్వు రోడ్డు మీద వెళ్తావు, గమనిస్తూ వెళ్తుంటావు. లోపల బయట సంఘటనలన్నీ చేస్తాయి. కలిపినప్పుడు తెలుస్తుంది ఎట్టుగా ఉంది, తింటే అనుకుంటూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ చేసే పనులన్నీ గమనిస్తూ తింటుంటాం. అంటే నీ గమనికలో కళ్ళు తెరిచినా మూసినా ఆలోచనలు, సంఘటనలు, రూపాలు, నామాలు కళ్ళలాగా రుచి చూస్తారు. అన్నిటినీ గమనిస్తున్నారు. వాటిలో పడుకుంటే వాడు ఎవరో తాగొచ్చి బూతులు తింటే మధ్య వెళ్తే నేను కూడా తింటే దెబ్బ పెడతాడు. అది సంబంధంగా లేదు. రోడ్డు మీద పెద్ద పాము వెళ్తుంది, అయ్యో పాము వెళ్ళిపోతుంది, దాన్ని పడతా అని చెప్పి వెళ్ళి పడతావా? మంటకప్పు ఉంటే పడతావా? మంటకప్పు పట్టేవాడు పడతాడు. ఒక తేనెటీగ ఉంది, పైన చూస్తావు, తెలియక నువ్వు రాయేసావు, మొత్తం నీ అంటారు. నువ్వు రక్షించుకోగలవా? కాదు, స్థితి కదా. మేఘ అప్పటికప్పుడు వర్షం వచ్చేది, తుఫాను వచ్చేది. నువ్వు తుఫాను ఆగుమా అంటే ఆగుతుందా? అసలు తుఫాను లేకుండా, మేఘాలు లేకుండా, వర్షాలు లేకుండా మొత్తం ఈ భారతదేశంలో మన భారతీయ అంటే భూమి అంటే అన్నీ వచ్చేసాయి మనకి. అమెరికాలో ఇవన్నీ వచ్చాయి. ఈ దేశంలో ఒక సెకండ్ వర్షం లేని స్థితి చూపించు, మేఘాలు లేని స్థితి చూపించు, ఉంటుందా? ఉంటుంది. అలాగే ప్రతి జీవి ఆకలి దెబ్బకి లేకుండా ఎవడైనా ఉన్నాడు ఒక సెకండ్? అలాగని చెప్పి ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారుగా. అంటే సంఘటనలు మారుతున్నాయి, రూపనామాలు మారుతున్నాయి, స్థితిగతులు మారుతున్నాయి. అలా ఉంటుంది దాని నేచర్. అలాగే నేను నేచర్ ఎవరు? నేను నా స్థితి ఏంటి? నా ప్రకృతి ఏంటి? నా స్వభావం ఏంటి? సస్తుచిత్తాంతించే పరిపూర్ణ ఉన్న మౌనమే. కాబట్టి మౌన గమనిక ఓరకుండు. మౌనం నువ్వే, గమనిక నువ్వే, కామ్గా ఉంటావు. అలా లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే మాట్లాడుతూ ఎవరో వచ్చి అరుస్తూ వెళ్ళరే, బండిలో నడిపేవాళ్ళే పోయి మండిస్తారు, రెడ్ లైట్ అనిపిస్తారు. చాలా మాట్లాడితే గొడవలు పెడితే గొడవ పెడతాడు. అలా గొడవ పెట్టకుండా కేవలం మౌనంగా ఉంటేనే సినిమా పాటలు వింటూ చక్కగా చేస్తే పక్కన భార్య పిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ పిల్లల్ని ఒంట్లో పెట్టుకుని చక్కగా డ్రైవింగ్ చేస్తాక ఏమీ లేకుండా చేస్తే యాక్సిడెంట్ అవుతాయి. ఒకళ్ళు అలా డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ తప్పదు. యాక్సిడెంట్ ఏంటి? మన చేతిలో లేనిది. ఇది నువ్వు నేరుగా నడుస్తూ వెళ్తుంటే ఎదుగుండా పడితే పరిగెత్తు ఢీకొన్నాడు. పోనీ ఆకాశంలో నువ్వు ఒక్కడే ఉన్నాడు, ఎలా నడుస్తావు? హెలికాప్టర్. అలా హెలికాప్టర్ వేసుకొస్తే మంచు గడ్డ మేఘాల టైంలో దారి తెలియదా ఏ కొండకు గుర్తిస్తావు. ఇక్కడ ప్రమాదాలని ఎక్కడైనా జరుగుతాయి, భయాలు ఎప్పుడైనా ఉంటాయి. అవి నీ లక్షణాలు. నీ లక్షణాలు నీకు ఇబ్బంది ఉంది, గమనించాలని గమనించు. నీ లక్షణాలు పట్టుకే కాబట్టి ఆ గమనించేప్పుడు ఆనందం, మౌనం నీ లక్షణం, నీ స్వభావం, ఇవి స్థిరం. అదే ఎరుక. అంటే ఎరుక దృష్టితో, ఎరుక జ్ఞానంతో, ఎరుక గమనంతో, ఎరుక సాక్షిత్వంతో, చైతన్యంతో, ఉనికిగా, మౌనంగా, అనుభవంగా, సత్తుచిత ఆంత స్వరూప స్వభావంతో మౌనంగా పరిపూర్ణంగా ఈ సర్వం ఉంది. నేను, నీవు, వారు, వీరు అన్నీ భయం వాస్తవ స్వరూపం మౌనం. భయము కళ్ళు భయం భయం కదిలికుందిగా. ఆకాశం ఉంది, అణువులు ఉంది, కదిలి గమనించు. ఆటోమేటిక్గా నీకు ప్రశాంతత, హాయి, మౌనం, ఉనికి, ఈ లక్షణాలు నీ స్వభావాన్ని బయటపడిస్తున్నావు వాస్తవ స్వరూపాన్ని. ఇలా ఒక వస్తువు కొనగానే సంతోషం, అది పాడైపోతే దుఃఖం. కానీ వస్తువు ద్వారా రావట్లా. కానీ ఇక్కడ వస్తువును చూసినా, పంచభూతాలు చూసినా, నిద్రను గమనించిన, మేల్కొన్న నువ్వు ఎలా ఉన్నా నిర్గుణ స్వామి ఖచ్చితంగా స్వామిలో సందేశం చేస్తున్నాడు. అందరితో ఉన్న తాను అందరిగా తాను ఉన్నాడు, తాను అందరిగా స్వయంగా అందరం ఉన్నాము. స్వామిలో అందరం సహజంగా గమనించి గుర్తించి తెలుసుకునే వర్షంగా ఉన్నాము. అన్ని తనకు తానే స్వయంగా గమనించి గుర్తించి తెలుసుకోవడానికి అర్థం ఏముంది?
ఆ రకంగా ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావని నువ్వు ఈ సూచనతో నువ్వే చేసుకుంటుంటే న్యాచురల్గా ఉన్న స్వతహాగా సిద్ధం ఉంది, ఉనికిగానే ఉన్నట్లుగానే యథాతథ ఉన్నది, కొత్తగా రావటం లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి గుర్తించే వరకు ఉంటేనే స్వయం అనుభవం, స్వయం సాక్షాత్కారం.